సార్ ఏపీలో పెద్ద రేంజ్ మీదే, ఏలూరు నుంచి 6 ఎస్పీలు. వీళ్ళు కోఆర్డినేట్ చేయడం, తర్వాత మీకు పర్సనల్ వర్క్స్ గానీ ఉంటుండా, ఈ 2 ఎలా మేనేజ్ చేసుకోవచ్చు? ఆ స్ట్రెస్ నుంచి ఎలా బయటపడ్డారు? అంటే స్ట్రెస్ ఏం లేదండి. ఇప్పుడు ప్రతిరోజు నేను 6 జిల్లాల్లో కూడా కొన్ని ఆస్పెక్ట్స్ యూనిఫామ్‌గా చూస్తానండి. అంటే జిల్లాకి కొన్ని మారుతుంటాయి. హ్మ్. అక్కడ పరిస్థితులను బట్టి ఎస్పీలు యాక్ట్ చేస్తుంటారు. అవును. కొన్ని పాలసీలు నేను చెప్పాను కదా! ఇప్పుడు బౌండ్ ఓవర్ ఎలా చేయాలి? హ్మ్. ఎవరెవరిని బౌండ్ ఓవర్ చేయాలి? అది యూనిఫార్మ్ పాలసీ నేను అన్ని జిల్లాలకి సేమ్ అడాప్ట్ చేసి ఓకే. ఇన్సిస్ట్ చేసేవాడిని. ఇలా చేయాలి మీరు, ఇలా చేయాలి. అంటే ఎస్ఓపి పెట్టారా? ఎస్ఓపి అది ప్రొఫార్మా ఇచ్చాను. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ గంపగుత్తగా ఒక 500 మందిని చేస్తారు. 500 మందిలో ఎవడు అసలు మనకు పనికొచ్చేవాడెవడు, పనికిరానివాడెవడు, నంబర్స్. మన అవును. వాళ్ళు ఏం చేస్తారు, సబార్డినేట్స్ కూడా నాకు బౌండ్ ఓవర్స్ ఎక్కువ కావాలంటే ఎట్లంటే అట్లా బౌండ్ ఓవర్ చేసేస్తారు. తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా ఈసారి చాలా స్పెసిఫిక్గా చెప్పారు. ఇష్టం వచ్చినట్టు బౌండ్ ఓవర్ చేయకూడదు, పొలిటికల్గా మీరు వన్ సైడ్గా చేస్తున్నారని అలిగేషన్స్ వస్తున్నాయని చాలా సీరియస్గా చెప్పారు. హ్మ్. అందుకని బౌండ్ ఓవర్ చేస్తే రీజన్ ఉండాలి. హ్మ్. వాడి కేసులు, పాస్ట్ కేసులు, మర్డర్ కేసులో ఉన్నారు, గ్రామ తగాదాల్లో ఉన్నారు, ఇదివరకు క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్లో ఉన్నవారు, తర్వాత రౌడీ షీటర్స్, తర్వాత గవర్నమెంట్ ఆఫీషియల్స్ని అసాల్ట్ చేసిన వాళ్ళు, ఇట్లా ఈ కేటగిరీస్ చేసి ఎవరి ద్వారా అయితే ట్రబుల్ వస్తుందో విలేజెస్లో హ్మ్. వాళ్ళని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి బౌండ్ అవుట్ అంటే ఎవరు పడితే ఆళ్ళు కాకుండా పార్టీ వైజ్ చేయలేదు. చేయలేదు. టార్గెట్ కరెక్ట్. అందుకే పెద్ద కంప్లైంట్స్ కూడా మా వాళ్ళని చేశారనే కంప్లైంట్స్ కూడా నా దృష్టికి అయితే రాలేదండి. సరే, 6 ఎస్పీలో బాగా టఫ్ ఉన్న ఆఫీసర్ ఎవరండి? అందరూ మంచిగా చూసారా? అందరూ ఈక్వల్గా, అంటే ఎవరి పర్సనాలిటీ మనం డిఫరెన్స్ ఉంటారు కదండి. అవును. బట్ అక్కడున్న పరిస్థితుల్లో మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఒక ఎస్పీ కొద్దిగా సపోర్ట్ కావాలి మనకు, అక్కడ మనం విల్ గివ్ సపోర్ట్, హ్మ్. సపోర్ట్, మోర్ గైడెన్స్, హ్మ్. మోర్ విజిట్స్. హ్మ్. యాజ్ ఎ సీనియర్ నేను వెళ్ళి అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేయడం, గైడ్ చేయడం, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం, అక్కడ సబార్డినేట్స్కి వార్న్ చేయడం, అట్లా కూడా మనము చేస్తే ఈ రిజల్ట్స్ బాగానే ఉంటాయి. ఓకే. సార్, సాధారణంగా పోలీస్ ఆఫీసర్ అనగానే డిపార్ట్మెంట్‌కి వచ్చినప్పుడు చాలా క్లీన్‌గా వస్తారు. డీఎస్పీ, ఎస్పీ, డీఐజీ వరకు వస్తారు. తర్వాత కొంత మార్పులు వస్తుంటది వాళ్ళు. అంటే ఫిజికల్‌గా కాదు, ఏదో ఎలిగేషన్. కానీ జీవీజీ అశోక్ కుమార్ గారికి 1996 నుండి ఈ రోజు వరకు కరప్షన్ అని ఒక ముద్ర గాని, లేదు ఒక బయాస్ ఉంటారు గాని, ఆ ముద్ర రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటండి? అంటే నాకు ఏది బయాసెస్ ఉండవు. ఇష్యూని మెరిట్ మీదనే నేను చూస్తాను. హ్మ్. బేసిక్గా ఒక పార్టీకి సైడ్ చేయాలి అనే ఉద్దేశం నాకు ఉండదు. నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కూడా కరెక్ట్గా నేను ఇస్తాను. తర్వాత ఎవరైనా తప్పుపోతుంటే కూడా నేను ఎర్రర్ అలో హ్మ్. చేయను, స్ట్రిక్ట్గా ఉంటాను. కరప్షన్ నేను మొదటి నుంచి నేను ఎంకరేజ్ చేయను. అది నాకు ఫస్ట్ నుంచి మీకు ఆ ముద్ర ఉంది. కరప్షన్ అంటే దూరంగా ఉంటారు. వాళ్ళ పట్ల అసహ్యంగా చూస్తారు జీవీజీ అశోక్. అది ఇప్పటివరకు ఎలా కంటిన్యూ అదే చేసుకొస్తున్నారు? నేను మొదటి నుంచి నా పాలసీ కింద నేను పెట్టుకున్నాను. అచ్చా! ఐ లివ్ వెరీ సింపుల్ లైఫ్ స్టైల్. నాకు పెద్ద లగ్జరియస్ లైఫ్ స్టైల్ అదంతా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సింపుల్ లైఫ్ స్టైల్, స్ట్రైట్ లైఫ్ స్టైల్, ఉన్నదాంతోటి సంతృప్తి పడడము. హ్మ్. మామూలుగా నేను ఒకటే ఆలోచిస్తాను. ఈ పదవులు ఇవన్నీ మనం 60 ఇయర్స్ తర్వాత యు ఆర్ ఏముండవు. సిటిజన్స్. అవును. అంతే కదా! సో, మన నార్మల్ లైఫ్ చాలామంది పోలీస్ ఆఫీసర్స్ రిటైర్ అయిన తర్వాత కూడా ఆ ఈగోతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అయిన తర్వాత కూడా ఉంటారండి. అదే అదే. హ్యాంగోవర్ ఉంటుంటది. సో, మనము వీఆర్ ఏ నార్మల్ సిటిజన్ ఆఫ్టర్ రిటైర్మెంట్, ఆఫ్టర్ 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఐ యామ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సొసైటీ. అవును. అప్పుడు నిన్ను ఎవరు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అని కొంచెం మర్యాద ఇస్తారు. అంతే కదా! అవును. అవును. అంతేగాని నీకేమి ప్రివిలేజెస్ ఉండవు. హ్మ్. దానికి తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్‌ని మనం మలుచుకోవాలి. అచ్చా! అందుకని నేను మొదటి నుంచి నాకు క్లారిటీ ఉంది. అదే పద్ధతిలో నేను ఫాలో అవుతున్నాను. ఓకే. సార్, ఇంకా మీకు ఒక 5 ఇయర్స్ ఉంది సర్వీసు. ఈ 5 ఇయర్స్‌లో ఇప్పుడు క్రైమ్ రేట్ కూడా ప్యాటర్న్ అలా మారుతూ వస్తుంది. క్రైమ్ అదే ఉంది కానీ ప్యాటర్న్ మారుతుంది. ఈ 5 ఇయర్స్‌లో మాక్సిమం వస్తే సైబర్ క్రైమ్ ఎండ్ అవుతది. ఈ సైబర్ క్రైమ్‌ని కంట్రోల్ చేయడానికి పబ్లిక్‌లో డిజిటల్ లిటరసీ ఉందనుకుంటారా? లేదా ఒకటి. ఈ 5 ఇయర్స్‌లో ఇంకా బాగా చేయాలి సొసైటీకి, డిపార్ట్మెంట్‌కి మంచి పేరు తీసుకురావాలనేది మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? అదే సైబర్ క్రైమ్ అంటే ఇప్పుడు మెయిన్ వచ్చేసి అక్కడ ఆహ్, ఇల్లిటరేట్స్‌ని వీళ్ళు టార్గెట్ చేస్తుంటారు. ఇప్పుడు మన జనాభా పెరిగిపోతా ఉంది కదండీ! రోజు రోజుకి అవును. సెల్ ఫోన్స్ వాడకం ప్రతి ఒక్కరు ఇప్పుడు సెల్ ఫోన్ వాడుతున్నారు. అన్ని దాంట్లో ట్రాన్సాక్షన్స్ అన్నీ సెల్ ఫోన్ ద్వారానే చేస్తున్నారు. సో, ఈ సైబర్ క్రైమ్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఎంత చేసినా కూడా, అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ఎంత చేసినా కూడా, రోడ్ యాక్సిడెంట్స్ అయితే
రోడ్ యాక్సిడెంట్స్ మనము చాలా ఎఫర్ట్స్ చేసి ఒక నెల ఒక సంవత్సరం ఎంతో చేస్తే కొంత తగ్గిస్తాం. ఏ విధంగా అయితే రోడ్డు మీద మోటార్ సైకిల్స్ పెరుగుతున్నాయో, పిల్లలు పెరుగుతుంటారు, మోటార్ సైకిల్ కొంటుంటారు, వస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్స్ పెరుగుతుంటాయి. ఈ సైబర్ క్రైమ్స్ అనేవాడు ఎవడో ఒక అమాయకుడు దాంట్లో వాళ్ళకి దొరుకుతూ ఉంటారు. కాబట్టి కొంతవరకు మనము కంట్రోల్ చేయగలము. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా 1930 ఒకటి అవును. తీసుకొచ్చారు. అది చాలా మంచి నంబర్. అట్లీస్ట్ చాలా కోఆర్డినేషన్తో డబ్బులు పోయిన వాళ్ళకి త్వరగా కంప్లైంట్ చేస్తే ఆపగలుగుతున్నాము. అది బాగా అవేర్నెస్ చేయొచ్చు. 1930ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎక్కువ అవేర్నెస్ తీసుకొస్తే డబ్బులు కొంతలో కొంత వాడికి రికవర్ అయ్యే ఛాన్స్ అయిపోతుంటుంది. చేయబోతుంది. సో ఇదండి, ఇది సైబర్ క్రైమ్స్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ మనము దాన్ని అదుపు చేయడానికి అవేర్నెస్ తీసుకొచ్చి అట్లీస్ట్ 1930 ఒకటి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంది. ఏదైనా ఎమర్జెన్సీ ఫోన్ చేస్తే 100కి ఫోన్ చేస్తే పోలీసులు వస్తారు అనేది మైండ్లో స్టిక్ అయిపోయింది. స్టిక్ అయిపోయింది. అట్లా మనము ఈ 1930ని ప్రజల్లోకి తీసుకెళ్తే గ్రామ స్థాయిలో కూడా నా దగ్గర డబ్బులు పోయినాయి అంటే 1930కి ఫోన్ చేయాలి అనే మనం అవేర్నెస్ మనము తెచ్చి ఆ 1930ని స్టేట్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ మెకానిజంని బాగా స్ట్రెంగ్తన్ చేసి వచ్చిన కంప్లైంట్స్ అన్ని ఫాస్ట్గా చేయగలిగితే కొంత సైబర్ క్రైమ్ని మనము డబ్బులు పోకుండా ఆపగలం. ఓకే, కానీ 5 సంవత్సరాల్లో జీవి అశోక్ కుమార్ గారు ఏం మంచి ప్లాన్ వేసుకున్నారు? ఇంకా ప్లాన్ ఏం లేదండి, ఇప్పుడు మన చేతుల్లో లేదు. పోస్టింగ్స్ అనేది ప్రభుత్వం మన సూటబిలిటీని అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ని బట్టిని మనకు అవకాశాలు వస్తాయి. బట్ ఎక్కడ పనిచేసినా నా పాలసీ ఏంటంటే బ్యాడ్ పోస్టింగ్, గుడ్ పోస్టింగ్. నన్ను విజయవాడలో డీసీబీ అడ్మిన్గా 3 సంవత్సరాలు ఉంచారు. అందరూ డీసీబీ అడ్మిన్ అంటే అది చాలా అసలు వేస్ట్ పోస్ట్, ఎందుకు పనికిరాదు అన్నట్టుగా మనం భావిస్తాము. బట్ నేను కూడా దాన్ని అట్లా నేను భావించకుండా ఆ పోస్ట్ని కూడా నేను ఆపర్చునిటీ కింద మార్చుకొని నేను కష్టపడి పనిచేస్తాను. అంటే బ్యాడ్ పోస్ట్, గుడ్ పోస్ట్ అంటే ఏంటి? అంటే బ్యాడ్ పోస్ట్ అంటే ఇప్పుడు హంగామా, ప్రజలతోటి కాంటాక్ట్స్, అది ఇది లోకల్ పోస్ట్ అవన్నీ మీకు డీసీపీ అడ్మిన్గా పనిచేస్తున్నప్పుడు మీ దగ్గర రారు కదండి. మీ దగ్గర క్రైమ్ రాదు, పిటిషన్స్ రారు. అడ్మిన్ మ్యాటర్సే మీరు స్టాఫ్ వస్తుంటారు, వాళ్ళతో డీల్ చేస్తుంటారు. వీ కెన్ స్ట్రీమ్ లైన్ సో మెనీ థింగ్స్. స్టాఫ్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, గ్రీవెన్సెస్ ఉంటాయి. వీరన్నిటిలో మనం మార్పు తీసుకురావచ్చు. ఏఆర్ ఉంటుంది మన కంట్రోల్లో. ఏఆర్ వల్ల పని విధానంలో మార్పు తీసుకురావడం, అదే అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్గా బాగా పనిచేస్తే మోరల్ వన్స్ అతని పర్సనల్ ప్రాబ్లమ్స్, అతనికి రావాల్సిన వెల్ఫేర్ డబ్బులు, ఇంక్రిమెంట్స్ కానీ ఆరియర్స్ కానీ నువ్వు ఫాస్ట్గా ప్రాసెస్ చేసి నువ్వు పుష్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అతని పనితీరు ఫీల్డ్లో ఇంప్రూవ్ అవుతుంది. అటువంటి ట్యాగ్ మనము లేకుండా చేసి పని చేయొచ్చు. అంటే ఏ పోస్ట్లో పని చేసినప్పటికి కూడా మనము ఎంతో విధంగా నన్ను సిఐడిలో ఒక 6 నెలలు నన్ను పనిచేశాను. పనిచేసినప్పుడు అక్కడ అగ్రిగోల్డ్ ఈ గవర్నమెంట్ 250 crores అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయాలి, త్వరగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పారు. నేను అది చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాను. అప్పుడు 250 crores 290 crores చాలా ఫాస్ట్గా అసలు రాజేసి అప్పుడు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా మనీని రూట్ చేయాలని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. సో అది లీగల్ సర్వీస్ అథారిటీస్ తోటి కోఆర్డినేట్ చేసి రాత్రి మోల్ ఆ సాఫ్ట్వేర్ సిఎంఎఫ్ఎస్లోకి దాన్ని ఇన్కార్పొరేట్ చేయించి ఆ డబ్బులన్నీ అంటే ఇంట్రెస్ట్గా నేను చేశాను. అంటే 250 crores వాళ్ళంతా బాధితులు, గవర్నమెంట్ ఈ డబ్బు ఇస్తూ ఉంది, దీన్ని త్వరగా మనము వాళ్ళకి వెళ్ళేటట్టు చేయాలి అని నేను చాలా ప్యాషన్ తోటి నేను పనిచేసి అది టాస్క్ చాలా సక్సెస్ఫుల్గా చేశాను. అంటే పని చేయాలనుకుంటే ఎక్కడైనా పని ఉంటుంది అంతే. అది నేను చెప్పేది ఏంటంటే ఏ పోస్ట్ అన్నా కానీ ఏదన్నా కానీ నా పాలసీ ఏంటంటే ఎక్కడ పని చేసినా పని అనేది ఉంటుంది, ఎక్కడ ప్రొఫైల్ ఉంటుంది, దాన్ని మనము సిస్టమేటిక్గా చేస్తే బాగుంటుందని అనుకుంటాను. ఓకే సార్, 1996లో మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఎస్పీ కానీ తర్వాత డిఐజీ వరకు, డిఐజీ కాకముందు అనుకుందాం, మీకు వచ్చే పోస్ట్ అన్నీ కూడా ఆఫీసర్లు ఇచ్చిన పోస్టింగ్లే. ఇప్పుడు కూడా అదే ఇచ్చారనుకుంటా. కానీ క్రమేపీ ఆఫీసర్ పోస్టింగ్ నుండి పొలిటికల్ పోస్టింగ్లు మారుతున్నాయి. అంటే మీకు వచ్చింది అనట్లేదు, ఆ సిస్టమ్ అలా చేంజ్ అవ్వడం పట్ల దాని రిఫ్లెక్ట్ ఏమైనా కనిపిస్తుంది అంటారు? అంటే రిఫ్లెక్ట్ ఇట్ ఇస్ బోత్ వేస్. పొలిటికల్ పోస్టింగ్స్ అంటే దాన్ని బ్యాడ్ అని అనలేము. బ్యాడ్ అని అనట్లేదు, కానీ ఎక్కడో దారి దాన్ని మైనస్ ఎదురవుతుంది. ఇప్పుడు అదే ఆఫీసర్ ఇచ్చారనుకోండి, ఆఫీసర్కి మీరు కరెక్ట్గా ఆయన రెస్పాండ్ ఇస్తారు, ఆయన మీ పనితీరు నచ్చిపోతే ఆయన ఇమీడియట్గా పక్కన పెడతారు, లేదా 2 years కంప్లీట్ చేపిస్తారు. ఒకవేళ కాదన్నా మీరు ఆయన ఫైట్ చేస్తారు కూడా. అంటే బ్లెండ్ ఉండాలండి. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆఫీసర్ పోస్టింగ్స్ ఒక్కసారి సక్సెస్ కాకపోవచ్చు.
ఆఫీసర్కి అసెస్మెంట్ కరెక్ట్ లేకపోవచ్చు. అంటే గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది. కానీ పొలిటీషియన్కి వారికి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఆయన నీడ్స్ ఏంటి, అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ అధికారి అయితే నాకు సూటబుల్ ఉంటారు అని కూడా వారి ఒపీనియన్ కూడా తీసుకుంటే మంచిదే, దాంట్లో ఏం తప్పులేదు. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ అడుగు మొదలెత్తి తొత్తులు మాదిరి పనిచేయడం అనేది కరెక్ట్ కాదు. అది అది నా ఉద్దేశం అండి. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? అంటే ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఎందుకు చేసామరా అనే పరిస్థితి కొంతవరకు కనిపిస్తుంది. అంటే నేను కేవలం ఏపీ తెలంగాణ అంటలేదు, ఓవరాల్గా చూస్తుంటే సిచ్యువేషన్ పోలీస్ పరిస్థితి ఎలా ఉందంటే కత్తి మీద సామె అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎనీ పబ్లిక్ సర్వీస్ ఛాలెంజింగ్గానే అయిపోయిందండి. ఎందుకంటే పాత రోజుల్లో ఉన్నట్టు ప్రజలు అవేర్నెస్ లేక, ఇప్పుడు 96లో నేను జాయిన్ అయినప్పుడు, అంతకుముందు జాయిన్ అయినప్పుడు ప్రజలు ఎవరు మిమ్మల్ని మీ యాక్షన్స్ని క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు 41A CRPC నోటీస్ లేదు, అవును అంతే కదా. ఇప్పుడు మనం అరెస్ట్ చేసి లోపల పంపించవచ్చు. సో ఇట్లా మనకి చాలా పవర్స్ చాలా ఎక్కువ ఉండేది. ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. సో ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది. లాస్ కూడా మనకు మార్పులు వస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా హ్యూమన్ రైట్స్కి, కోర్ట్స్ కూడా హ్యూమన్ రైట్స్కి, ఎక్కడో జరిగిన మనకు కొన్ని ఇన్సిడెంట్స్ చూసి వాళ్ళు ప్రజలకు హెరాస్మెంట్ ఉండకూడదని సరళీకృతం పోలీస్కి, ప్రజలకు ఇబ్బంది లేకుండా. మిగతా డిపార్ట్మెంట్లో కన్నా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది కొంచెం సఫర్ అవుతుంది అనేది నా క్వశ్చన్. అంటే ఛాలెంజింగే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏదైనా డెమోక్రటిక్గా పనిచేయాలి, లా ప్రకారం పనిచేయాలి, పీపుల్ క్వశ్చనింగ్ స్టార్ట్ అయింది. అటువంటిప్పుడు ఆటోమేటిక్గా సైమల్టేనియస్గా మీరు యాంటీ సోషల్ ఎలిమెంట్ తోటి స్ట్రాంగ్గా వెళ్ళాలి. సో ఈ బ్యాలెన్స్ అనేది ఏదైనా కొద్దిగా కష్టమే, కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుంది, బట్ పని చేయొచ్చు. దాంట్లో ఏంటంటే ఏదైనా వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. దీన్ని మారుతున్న మన ట్రైనింగ్ మెథడాలజీ కూడా మార్చుకుంటున్నారు. అంటే ఒకప్పుడు పోలీస్ చేయాలనుకుంటే ఒక జిల్తోని ఒక ఫ్యాషన్గా వచ్చే ఆఫీసర్లు చూసాం, ఖచ్చితంగా వెళ్ళాలి, యూనిఫామ్ చేసుకోవాలి, లా బ్రేకర్ని వాడిని కంట్రోల్ చేయాలి అని వచ్చేవారు. అదే ప్యాషన్తో అదే జీల్తో పనిచేసిన ఆఫీసర్లు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి చేదాటిపోతుంది. అట్లా ఏం లేదండి. ఇప్పుడు అటువంటి ఉద్దేశంతో నేను అది చేయాలి ఇది చేయాలి అని రావాలి, కంపల్సరీగా రావాలి, మోటివేషన్తో రావాలి. పోలీసులో వస్తే నేను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని నేను కంట్రోల్ చేయాలి, ఎవరికైనా పేద ప్రజలకు న్యాయం చేయాలనేది ఇప్పటికి కూడా ఉంది. దాన్ని చట్ట పరిమితి ప్రకారమే పనిచేయాలి. కానీ ఫ్రీ హ్యాండ్స్ రావట్లేదు, చట్ట పరిధిలోనే చేయాలన్నా కొన్ని లేదు ఉన్నాయి. చట్టం ఇప్పుడు చాలా మార్పులు తీసుకొస్తున్నారు, చట్టాలు సరళీకృతం చేశారు. ఇప్పుడు న్యూ క్రిమినల్ లాస్ వస్తున్నాయి. సో మనము డిజిటల్ ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్, బేసిక్ ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్ మనం సర్వీస్లోకి వచ్చిన తర్వాత మన ట్రైనింగ్ మెథడ్స్ మర్చిపోతామండి. మనం రొటీన్గా మూసకూదినట్టుగా పనిచేయడం స్టార్ట్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయము, సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళము, అక్కడ ఆఫీస్లో కూర్చొని టేబుల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఇవన్నీ సరైన టెక్నాలజీని వాడము. ట్రైనింగ్లో చెప్పిన మెథడ్స్ అన్నీ మర్చిపోయి మనం సొంతంగా ఓపిక లేకుండా పనులు చేస్తుంటాం. అంటే ఆ ప్రెజర్ కూడా వర్క్ ప్రెజర్ కూడా ఉంటుంది. బట్ నువ్వు చూస్ చేసుకొని వచ్చావు కదా, నువ్వు ఒక పోస్ట్కి నువ్వు ఇంట్రెస్ట్తో నువ్వు పని చేస్తున్నావు కాబట్టి కొంత టైం నువ్వు ఇన్వెస్టిగేషన్ కూడా నువ్వు కేటాయించాలి. ఇప్పుడు ఈ మధ్యనే స్పీడీ ట్రయల్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఏపీలో మా డీజీ గారు. స్పీడీ ట్రయల్స్, మరి కన్విక్షన్స్ వస్తున్నాయి కదా దాంట్లో. 45 daysలోనే చాలా వరకు కన్విక్షన్స్ వచ్చాయి కదా. చాలా మంది నేరస్తులు యాసిడ్ అటాక్ చేసిన వాళ్ళు ఇక్కడే ఏలూరులో 3 monthsలో అతనికి వాళ్ళకి లైఫ్ కన్విక్షన్ వచ్చింది. యాసిడ్ అటాక్ చేసి అమ్మాయి చనిపోయింది. చాలా సెన్సేషన్ కేసెస్లో కూడా వచ్చాయి. అంటే అక్కడ చేయగలిగినప్పుడు ఇక్కడ ఎందుకు నువ్వు చేయలేవు? అంటే చేయగలము, అంటే మనసు పెట్టి. సెన్సేషనల్ కేసు అయితేనే యాక్షన్ చేస్తారన్నది ఉంది. సెన్సేషనల్ కేసే కాదు, మామూలు కేసుల్లో కూడా నువ్వు ఇన్వెస్టిగేషన్ అనేది బాగుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రౌడీ ఎలిమెంట్ని నువ్వు ప్రివెన్షన్ డిటెన్షన్ యాక్ట్ చేయాలంటే నువ్వు రికార్డ్ బిల్డప్ చేయాలి కదా. ఒక ఎలిమెంట్ ఇదివరకు మాదిరి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది, ఎన్కౌంటర్లో చనిపోయాడు, దానివల్ల ఆ పద్ధతులు ఇప్పుడు హ్యూమన్ రైట్స్ క్వశ్చన్ చేస్తారు. నిన్ను ఎలా జరిగింది ఎన్కౌంటర్, నేను కేసు కట్టాలి అని క్వశ్చన్ చేస్తారు. అటువంటి పద్ధతులు ఇప్పుడు అటువంటి పనులు ఎవరు చేయలేరు. కథంలో ఏమైనా జరిగి ఉండొచ్చు. బట్ ఇప్పుడు నువ్వు ప్రొసీజర్ పీడీ యాక్ట్ అంటే ఏంటి, ఎట్లా పెట్టాలి, అతన్ని ఒక నేరస్తుండి నువ్వు 1 year పాటు అతన్ని నువ్వు డిటైన్ చేయాలి. ఈ తీవ్రమైన నేరస్తుంది ప్రొసీజర్, ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ టైంలో ఉన్నాయి, తర్వాత అతనికి జీడీ ఎంట్రీస్, అతను చేస్తున్న యాక్టివిటీస్ మీద జీడీ ఎంట్రీస్, ఇవన్నీ పెట్టి సిస్టమేటిక్గా రికార్డ్ చేసి మనం లోపల పంపించాలి. ఆ పద్ధతి చేయాలి అంటే నీకు ఓపిక కావాలి, ప్రొసీజర్ తెలుసుకోవాలి.
అది మీరు మెయిన్ ఇప్పుడున్న పోలీస్ ఆఫీసర్స్ మోర్ నాలెడ్జ్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే మనము సక్సెస్ అవుతాము. ఏదో స్లిప్ షాట్గా లాఠీతో నలుగురిని కొట్టి బెదిరించి ఉద్యోగం చేయాలి అంటే కొద్ది రోజులు నడుస్తుంది అది. తర్వాత నువ్వే ప్రాబ్లమ్స్లోకి పడిపోయే అవకాశం ఉంది. సార్ మీరు చెప్పినట్టుగా పీడీ యాక్ట్ పెట్టాలంటే దానికి ఒక ప్రొసీజర్, దానికి ఒక డాక్యుమెంటేషన్ బిల్డప్ చేసి రావాలి. ఒక్కొక్క డాక్యుమెంటేషన్ చార్జెస్, ఆ జిరాక్స్ అనేసరికి దానికి ఒక బడ్జెట్ దాటిపోతుంది. పోలీస్ స్టేషన్ కొంచెం బడ్జెటే ఆ వెహికల్కి సరిపోదు. మరి ఈ బడ్జెట్ ఎవరు ఇస్తారండి? బడ్జెట్ గవర్నమెంట్ వస్తుంది, కొద్దిగా కన్స్ట్రైట్ ఉన్న వాటి వాస్తవమే. బడ్జెట్ ఇచ్చిన వాటిలో చేస్తారు, అన్నీ ఎక్కువ చేయరు కదండి. ఇప్పుడు పీడీ యాక్ట్ అనేది జిల్లాలో ఎన్ని చేస్తారు? సరే ప్రతి ఒక 10 ప్రతి చేసుకోండి పోలీస్ సార్. స్టేషన్లో జిల్లా మొత్తం మీద 10 అనుకోండి. ఏపీలో అది డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు సపోర్ట్ చేస్తారు. ఉమ్. ఇప్పుడు మ్యాక్సిమం 3-4 కంటే ఎక్కువ చేయరండి. ఎందుకంటే కలెక్టర్స్ పర్మిషన్ ఇచ్చే వాళ్ళు కూడా చూస్తారు కదా, స్క్రూటినీ చేస్తారు ఈ క్యాండిడేట్ సూటబుల్ కాదా అని చెప్పేసి. సో అన్ని కేసులు మనం చేయడానికి లేదు. అందువల్ల 1, 2, 3, 4 కేసులు చేస్తారు. దానికి ఎస్పీ గారు సపోర్ట్ చేస్తారు. దానికి పోలీస్ సంబంధించి స్టేషన్లో బడ్జెట్ పెరగబట్టి పోలీసులు కరప్షన్ వైపు చూస్తున్నారనేది ఒక వార్త ఉంది, వాస్తవం అంటారు? అంటే అది రీజన్ కాకూడదు. ఏదైనా కూడా నాకు ఇది డబ్బులు లేవు కదా అని చెప్పేసి నేను డబ్బులు సంపాదిస్తాను అంటే అది పద్ధతి కాదు. మనం ఏదైనా కూడా మనము గవర్నమెంట్కి ప్రొజెక్ట్ చేయాలి. ఈ ఇష్యూస్ ఉన్నాయి మాకు షార్టేజ్ ప్రాబ్లం ఉంది. వెహికల్ ఫ్యూయల్ కోటా మాకు 120 లీటర్స్ సరిపోవట్లేదు, మాకు 200 లీటర్స్ కావాలి. ఉమ్. అప్పుడు మీరు గవర్నమెంట్కి చెప్తే కదా గవర్నమెంట్ మీకు ఇచ్చేది. ఉమ్. స్టేషనరీ బడ్జెట్ సరిపోవట్లేదు, 20,000 రూపీస్ పర్ క్వార్టర్ ఇస్తున్నారు, అది సరిపోవట్లేదు, ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంది. ఓకే, వాళ్ళు ఇంక్రీజ్ చేస్తారు బడ్జెట్, నెక్స్ట్ ఇయర్ ఇంక్రీజ్ చేస్తారు. అది తగ్గుతుంది కదా అని చెప్పి నేను కరప్షన్ చేస్తానంటే అది కుదరదండి.